అగ్నిపర్వతం బద్దలైందా? రజనీకాంత్ రగిలిపోయారా? తనపై వస్తున్న విమర్శలతో ఆయన బర్స్ట్ అయ్యారా? రాజకీయాల గురించి మాట్లాడడం మానేసిన రజనీకాంత్ సడన్ గా పాలిటిక్స్ గురించి మాట్లాడారు. నెగటివ్ ప్రచారంపై బగ్గుమన్నారు రజనీకాంత్. విజయ్ గెలిచాక రజనీ టార్గెట్ గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకే స్టాలిన్ తో రజనీకాంత్ భేటీ అంటూ ఈ మధ్య ప్రచారం జరిగింది. తనపై విమర్శలకి కౌంటర్ ఇచ్చారు రజనీకాంత్. తాను స్టాలిన్ ని కలుసుకోవడంలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు రజనీకాంత్. స్టాలిన్ తనకి మంచి స్నేహితుడన్నారు. స్టాలిన్ ని పరామర్శించేందుకు కలుసుకున్నట్టే ரஜினிகாந்த் చెప్పారు. தேர்தல் முடிவுகள் வந்த உடனே நான் ஸ்டாலின் சாரை போய் பார்த்தது. அது கொஞ்சம் விமர்சனங்கள் வந்தது. ஸ்டாலின் சார் அவர்களே என்னுடைய 38-40 ஆண்டு நண்பர். எங்களுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்தில் தோல்வி வெற்றி சகஜம். இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் அந்த குளத்தூரில் தோற்றது எனக்கு கொஞ்சம் சங்கடமாக இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில் நட்பு முறையில் அவரை போய் நான் பார்த்தேன். இங்கே விஜய் சிஎம் ஆகக்கூடாது, போருக்கு வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு ரஜினி அங்கே போயிருக்காங்க. வேறு ஏதோ 2 பெரிய பார்ட்டியை சேர்க்கணும்னு சொல்லி பேசுகிறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில் தான் அதெல்லாம் பேச முடியும். அப்படி பேசுகிற ஒரு தரங்கெட்ட ஆள் ரஜினிகாந்த் இல்லை. విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను చూడలేదని రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనన్నారు. విజయ్ తనకి సమవుజ్జి అనుకోవడం లేదన్నారు. ఆయనకి తనకి 25 ఏళ్ల వ్యత్యాసం ఉందంటూ చెప్పారు ఆయన. కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడతా అని కమెంట్ చేశారు. అన్ని పార్టీల్లోనూ తనకి అభిమానులు ఉంటారన్నారు రజనీకాంత్. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే విజయ్ ని గెలిపించారని రజనీకాంత్ వివరించారు. நான் அரசியல் இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் நான் இல்லாத போது அவர் மேலே எனக்கு ஏன் பொறாமல்? ஒருவேளை கமல்ஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாமல் வந்திருக்குமோ என்னமோ தெரியாது. கிடைக்காம இருக்கிறது கிடைக்காது. எனக்கும் விஜயருக்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃப்ரென்ஸ். நான் முதலையே சொல்லியிருக்கேன். நான் விஜயை நான் இதை கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு நல்லது இல்லை, கெட்ட பேர். விஜய் என்னை பற்றி கம்பேர் பண்ணிட்டா அவருக்கு நல்லது இல்லை. சின்ன வயசுலேருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவர் சிஎம் ஆனதில் எனக்கு என்ன போகிறாங்க? அது இவ்வளோ சின்ன வயசில் 52 வயசில் எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்ணுறதை விட அதை விட ஜாஸ்தி. கம்ப்ளீட்டாக சென்டர் பிஜேபி எவ்வளோ பெரிய பவர்ஃபுல் சென்டர். இங்கே 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரியிலேருந்து. எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். ఇదే సమయంలో పార్టీ పైన రాజకీయాలపైన రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ప్రస్తుతం రాజకీయాలతో తనకి ఎలాంటి సంబంధం లేదన్నారు. 2021లో పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడినని రజనీకాంత్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని అనుకోలేదని క్లారిటీ ఇచ్చారు ఆయన. కమల్ సీఎం అయితే అసూయపడతా అని రజనీకాంత్ తెలిపారు. சரிங்க, ஒரு 60 ஆண்டுகள் பார்த்துட்டாங்க. ஒரு மாற்றம் தேவை. அந்த மாற்றத்துக்கு கரெக்டாக விஜய் வந்தாங்க. அது வரும்போது கம்ப்ளீட்டாக சினிமா புகழ், 100% சினிமா புகழ் அவ்வளோ ஒரு கை கொடுத்துருக்கு. இளைஞர்கள், லேடிஸு அண்ட் சோஷியல் மீடியா நினைக்கிறீங்களா? இல்லை, 100% வெற்றி பெற்றுப்பாங்க, அதில் டவுட்டே கிடையாது. అగ్నిపర్వతం బద్దలైందా అనిపిస్తోంది. రజనీకాంత్ రగిలిపోయారా? తనపై వస్తున్న విమర్శలతో ఆయన బర్స్ట్ అయ్యారు. రాజకీయాల గురించి మాట్లాడటం మానేసిన రజనీకాంత్ సడన్ గా పాలిటిక్స్ గురించి మాట్లాడారు. నెగటివ్ ప్రచారంపై బగ్గుమన్నారు రజనీకాంత్. విజయ్ గెలిచాక రజనీ టార్గెట్ గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకే స్టాలిన్ తో రజనీకాంత్ భేటీ అంటూ ఈ మధ్య ప్రచారం జరిగింది. తనపై విమర్శలకి కౌంటర్ ఇచ్చారు రజనీకాంత్. తాను స్టాలిన్ ని కలుసుకోవడంలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. స్టాలిన్ తనకి మంచి స్నేహితుడన్నారు. స్టాలిన్ ని పరామర్శించేందుకే కలుసుకున్నట్లు రజనీకాంత్ చెప్పారు. విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను చూడలేదని రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనన్నారు. విజయ్ తనకి సమవుజ్జి అనుకోవడం లేదన్నారు. ఆయనకి తనకి 25 ఏళ్ల వ్యత్యాసం ఉందంటూ చెప్పారు ఆయన. కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడతా అని కమెంట్ చేశారు. అన్ని పార్టీల్లోనూ తనకి అభిమానులు ఉంటారన్నారు రజనీకాంత్.
తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని అందుకే విజయ్ని గెలిపించారని రజనీకాంత్ వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, మే 4న ఫలితాలు వచ్చిన మర్నాడే రజనీకాంత్ వెళ్లి స్టాలిన్ ని కలవడం ఇంత దుమారాన్ని ఎందుకు రేపింది? అలాగే విజయ్ తనకి పోటీ కానే కాదు అని అంటున్నారు. పూర్తిగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ మే 4న ఫలితాలు వచ్చాయి. మే 5న గవర్నర్ విజయ్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అయితే మ్యాజిక్ ఫిగర్ లేనటువంటి కారణంగా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని గవర్నర్ చెప్పి పంపిన తర్వాత ఒక్కొక్క పరిణామాలు మారుతూ వచ్చాయి. సో ఇదే క్రమంలోనే స్టాలిన్ ను రజనీకాంత్ కలిశారు. అయితే రజనీకాంత్ ఆ రోజు కలిసినటువంటి సందర్భంలోనే ఆయన సన్నిహితులు చెప్పినటువంటి మాట, ఎవరైనా ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ఓటమి పాలైనప్పుడు వారిని ఓదార్చడం కోసం వెళ్ళాలి, అదే మిత్రధర్మం అనేటువంటి మాటను రజనీకాంత్ సన్నిహితులు కూడా ఆ రోజు చెప్పారు. సో అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయన్నటువంటి మా చర్చలు జరిగినప్పుడు బయటకు మొత్తం ఈ వార్తలంతా గుప్పమన్నప్పుడు సో ఆ ప్రయత్నాలు కూడా జరిగాయనడానికి ఆ రోజు చాలా కారణాలు కూడా కనబడుతున్నటువంటి నేపథ్యంలో రజనీకాంత్ ను ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ సీఎం కాకూడదు అన్నటువంటి ప్రచారం ఒకటి జరిగింది. అలాగే రజనీకాంత్ కూడా ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చి విజయ్ సీఎం కాకుండా ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, డిఎంకే అన్నా డిఎంకే. సో ఇందుకు రజనీకాంత్ రాయబారం నడుపుతున్నారు అన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. సో సోషల్ మీడియా వేదికగా విజయ్ అభిమానులు కావచ్చు చాలా మంది ఈ ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసినప్పుడే ఖండించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే బయటకు వచ్చి అధికారికంగా ప్రకటన రాకున్నప్పటికీ ఇవంతా కూడా అసత్య ప్రచారం, ఎవరు నమ్మదని రజనీకాంత్ అభిమానులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్నా డిఎంకే మద్దతు వచ్చింది, ప్రభుత్వం సుస్థిరంగా ఉంది అన్నటువంటి పరిస్థితుల్లో మరి రోజుకి కూడా విజయ్ సీఎం కాకుండా ఉండడానికి ఆ 4 రోజులు జరిగినటువంటి హైడ్రామాకు రజనీకాంత్ పాత్ర ఉందన్నటువంటి వాదన, అలాగే ఆ ప్రచారం ఎక్కువ కావడంతో సో ఇక ఈ వాదనకు లేదా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే రజనీకాంత్ బయటకు వచ్చారు. సో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చాలా ఆవేశంగా మాట్లాడారు. సో ఎప్పుడు కూడా రజనీకాంత్ ఇంత ఆగ్రహంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. అందులో భాగంగానే స్టాలిన్ నాకు మిత్రుడు, నేను ఎప్పుడు కూడా విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఒకవేళ నా సమవుజ్జి అయినటువంటి కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడతాను తప్ప విజయ్ సీఎం అయితే నేను అసూయపడడమో లేదు ఇంకొకటో ఉండేటువంటి అవకాశమే లేదు. మార్పు కోరుకున్నారు కాబట్టి విజయ్ కు ప్రజలు అవకాశం ఇచ్చారు. సో స్టాలిన్ నాకు మిత్రుడు కాబట్టి వెళ్ళని ఇలాంటి ప్రచారాలు మంచిది కాదన్నటువంటి విషయాన్ని రజనీకాంత్ చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగానో లేదా విజయ్ అభిమానులు లేదా విజయ్ నుంచో ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాల్సినటువంటి రైట్. థ్యాంక్ యూ మురళి. ஒரு 60 ஆண்டுகள் பார்த்துட்டாங்க. ஒரு மாற்றம் தேவை. அந்த மாற்றத்தை கரெக்டாக விஜய் வந்தாங்க. அது வரும்போது கம்ப்ளீட்டாக சினிமா புகழ் 100% சினிமா புகழ் அவ்வளோ ஒரு கை கொடுத்துருக்கு. இளைஞர்கள், லேடிஸு அண்ட் சோஷியல் மீடியா தவறு விட்டுமோன்னு நினைக்கிறீங்களா? இல்லை 100% வெற்றி பெற்றுப்பாங்க, அதில் டவுட்டே கிடையாது.